ఓవైపు కేసులు, మరోవైపు పార్టీ నేతల జంపింగ్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై ఇప్పటికే జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కావడంతో పాటు ఏకంగా కేసీఆర్కే నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాజీ సీఎంను పక్కాగా ఫిక్స్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా గొర్రెల కొనుగోలు అక్రమాలపై ఈడీ దృష్టి పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ పై గుర్రుగా ఉన్న మోడీ గొర్రెల కొనుగోలు అక్రమాల కేసులో అడ్డంగా బుక్ చేస్తారని ప్రచారం కూడా నడుస్తోంది. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, చాలా చోట్ల థర్డ్ ప్లేస్ కు పడిపోవడంతో గులాబీ లీడర్లంతా పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పార్టీ మారగా మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగింపులు స్టార్ట్ చేసినట్లు సమాచారం. పార్టీ మారతారనే డౌట్ ఉన్న లీడర్లను ఫామ్ హౌస్ కు పిలిపించి మరీ నచ్చ చెప్తున్నారట. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఫోన్ లో బతిమలాడుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 చోట్ల గెలుపొందింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణించడంతో ఇటీవల జరిగిన బై ఎలక్షన్ లో అక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 35కు పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ కావడంతో మరో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. మరికొందరు బీజేపీ వైపు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. దీంతో వారు సైతం కాంగ్రెస్ లోకి వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో టీడీపీ లేదంటే బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కేసుల నుంచి బయటపడాలంటే పార్టీ మారక తప్పదని వారు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. పైగా బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడంతో రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలని చాలా మంది నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలతో కుదేలైన పార్టీ నుంచి నేతలు కూడా వలసపోతే భవిష్యత్తు కష్టమన్న భావనలో ఉన్నారట మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్. దీంతో పార్టీ మారాలనుకుంటున్న వాళ్లను నచ్చజెప్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు మనదేనని, తొందరపడి పార్టీ మారొద్దని చెప్తున్నారట. పార్టీ మారితే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు కూడా సూచిస్తున్నారట. ఇటీవల పార్టీ మారిన చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారట. రాజకీయాల్లో వెలుగు నీడలు కామనని, వచ్చే రోజులు మనవేనన్న భరోసా ఇస్తున్నారట. కష్టకాలంలో పార్టీలో ఉన్న వారికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్న హామీ కూడా ఇస్తున్నారట. అయితే కేసీఆర్ చెప్పినంతసేపు తలాడిస్తున్న నేతలు బయటికి వచ్చాక మాత్రం తమ ప్రయత్నాల్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ మాటల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని, కారు పార్టీలో ఉంటే తమకు కూడా పుట్టగతులుండవన్న ఆలోచనలో చాలా మంది పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెడుతున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వారంతా లోకల్ బాడీ ఎన్నికల్లోగానే పార్టీ మారతారని తెలుస్తుంది. మిగతా వారిలో కూడా మెజార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ అంతా అతి త్వరలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.